ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకో. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. దేవుడు గాని అరా చెప్పి నాకు బాధపడతావు. కత్తి ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. ఇప్పుడు చెప్పేది చూసారా సార్ డబుల్ యాక్షన్ అంటే అది రామ్ జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మూలకెళ్ళి నువ్వు నీకు దండం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ మీరే చెప్పారు కదండి. అది నిన్నరా. మేలుకో, లేచి నిలబడు. మీ అమ్మ మీ నాన్నగారిని మీ అందరి మీ గురువు గారిని గర్వపడేలా చెప్పు. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. నువ్వు అట్లా అనొద్దన్నా. వీళ్ళకి జెలసీ అనేది ఉంటుంది కదా, జెలసీ కామన్, మనం అవి పట్టించుకోవద్దు. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కర్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగమగం అపరిచితుడురా నువ్వు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగే. అట్లా కొద్ది మర్యాద పిలవరాదక్క. మర్యాద నీకా? వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికైనా. అలా బుద్ధి చెప్పు. నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు? డ్యూటీలో బొబ్బున్నావేంట్రా? ऐसा थोड़ा मत्तू आके निद्रा में गया बा. ऐसे थोड़ा मत्तू ऐसे निद्रा में गया. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. नो 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 जोकिंग जोकिंग కామెడీ అనుకొని జోక్ ఉంటుంది. నువ్వు ఎన్ని ఎదవేశాలన్నాయి రాజా, కానీ నువ్వు సిగ్గుపడకరా, చాలా చండాలు ఉంటుంది. ఆ దారి నన్ను చూడలేకపోతున్నా. అన్నా ఇంటికి రా, పోతరకు చీరేస్తాను. ఈ పాపనే చూడలేను, నేను చచ్చిపోతా. ఏంటిది మాకేంటిది అంటున్నా? నమ్మానమ్మా, నమ్మానురా. నమ్మకాన్ని ఒమ్ము కామంతో కళ్ళే అనుకున్నాను. బుర్ర కూడా పోయిందేంట్రా? తూచ్, ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. వాళ్ళు నేను పిచ్చి పొలం చేశారయ్యా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.